హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు మీరందరూ? అందరికీ నా తరపున ముందుగా జై శ్రీరామ్. అయితే ఇవాళ నేను నా స్టోరీ గురించి చెప్పనండి ఈ వీడియోలో. ఎందుకంటే ఇది నా మా ఇంట్లో ఏం జరుగుతుంది, నా లైఫ్‌లో ఏం జరుగుతుంది అది కూడా మీకు తెలియాలి కాబట్టి చూడండి. నేను హిందీలో కూడా నాకేమన్నా ప్రాబ్లమ్ ఉంటే మా హిందీ ఛానల్ కూడా ఉంది కాబట్టి నేను హిందీలో కూడా వీడియోస్ వేస్తాను. నాకేమన్నా ప్రాబ్లమ్ ఉంటే నా హిందీ ప్రజలు కూడా వాళ్ళకి కూడా చెప్తాను నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు మీలాగే మీరిప్పుడు అన్ని కమెంట్స్ నాకు సనాతన ధర్మంలో మీకు స్వాగతం అనేసి మీరు ఎంత బాగా ఇచ్చేస్తారో వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారనమాట. ఈ వీడియో ఏంటంటే ఒక ఇంట్లో మాకు ఫైనాన్షియలీ ప్రాబ్లమ్ ఉందన్నమాట. చాలా అంటే చాలా ప్రాబ్లమ్ జరుగుతుంది. నేను ఈ వీడియో అయితే నేను ఇంత తొందరగా నాకు వెయ్యాలి, మీతో హెల్ప్ నేను అడగాలి అనేసి నేను అనుకోలేదు. ఎందుకంటే ఒక మనిషికి ఇబ్బంది ఉంటేనే ఆ మనిషి హెల్ప్ అడుగుతుందన్నమాట. ఇప్పుడు నేను అనుకున్నాను. ఇప్పుడు నా బాధ ఏంటో, మా ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు చెప్తేనే ఆ విషయం తెలుస్తుంది కాబట్టి మా ఇంట్లో కొంచెం ఫైనాన్షియలీ ప్రాబ్లం ఉంది. ఇలాగా అడుగుతున్నాను ఏంటి, ఇప్పుడే ఏంటి ఇలా చేస్తుంది అనేసి మీరు అనుకుంటారేమో. నాకు ఇబ్బంది అనిపిస్తేనే మీతో నేను హెల్ప్ అడుగుతాను. అయితే నాకు ఈ వీడియో చెయ్యాలని కూడా నాకు లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇది కొత్తగా ఛానల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాగ అడిగితే మీరందరూ ఏమనుకుంటారా ఏంటి అనేసి నాకు కొంచెం ఇబ్బంది కూడా ఉంది. కాకపోతే నా బాధ కాబట్టి మీతో పంచుకోవాలి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు నెగిటివ్ కమెంట్స్ చేస్తారు, వాళ్ళ గురించి నేను ఆలోచించను. ఎందుకంటే ఇప్పుడు అలాగా నేను అన్నీ ఆలోచిస్తూ ఉంటే నా బాధ నేను చెప్పుకోలేను కాబట్టి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీకు మీ ద్వారాగా ఏవైనా హెల్ప్ అయితే కానీ మీరు నాకు తప్పకుండా హెల్ప్ చేయండి. ఎందుకంటే కొంచెం ఇంట్లో ఫైనాన్షియలీ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఇప్పుడు పోస్ట్ కూడా నేను చేస్తాను. మా గూగుల్ పే అకౌంట్ ఇందులో నేను స్కానర్ కూడా నేను పెడతాను. తర్వాత ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా కూడా నాకు ఏమిది లేదు. ఎందుకంటే నేను ఏదైనా దొంగతనం చేస్తే నాకు ఇదనమాట. నేనేమన్నా చోరీ చేస్తే నాకు ఇదనమాట. అది నేను నా బాధ మీతో పంచుకుంటే నాకు కొంచెం ఇదవుతుంది. నాకు కొంచెం తసల్లి అవుతుంది చలో నేను నా ఫ్రెండ్స్ తోటి నా ఫ్యామిలీ తోటి నేను బాధ చెప్పుకున్నాను అనేసి నాకు కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట. అందుకనేసి మీకు చెప్తున్నాను. తెల్లవారు ఏమైందంటే నా అకౌంట్లో 250 ఉండేదన్నమాట. అది నేను నా పిల్లల గురించి మాదైతే కొంచెం లో ఫ్యామిలీయే, మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడు నేను నా స్టోరీ చెప్తున్నాను, మీరు వింటున్నారు అనేసి అక్కడి వరకే నేను ఉంచను. మేము ఎలాగుంటాము ఏంటి, మా ఇల్లు ఏంటి అనేది మొత్తం మీకు చూపెడతాను. అది కూడానా ఇప్పుడు ఏంటంటే నా బాధ మీతో చెప్పుకోవాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. తెల్లవారి నా అకౌంట్లో 250 నేను రాత్రి చూసే నేను పడుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నాకు తెల్లవారు గడవాలి కాబట్టి, నాకు రోజు మొత్తం గడవాలి కాబట్టి ఇంట్లో ఎంత ఖర్చు చేయాలి ఏంటి అనేది రాత్రే నేను అకౌంట్లో చూసి నేను పడుకుంటానమాట. నేను తెల్లవారు చూశాను. మళ్ళీ తెల్లవారు చూస్తే మొత్తం జీరో బ్యాలెన్స్ చేశాడు. అది దేనివల్ల చేశాడా ఏంటి అనేది నాకు తెలీదు. అది ఇప్పుడు నాకు రెండోసారి అయ్యింది. ఎందుకు అలా చేశాడా అనేది తెలీదన్నమాట. ఇప్పుడు నేను బ్యాంక్లో కూడా ఒకసారి నేను కాల్ చేసి అడుగుతాను, ఎందుకు కట్ చేస్తారా ఏంటి అనేది. అది బీమా ఉంటే కూడా కట్ చేసేస్తారు, ఏటీఎం కార్డు ఉన్నా కూడా కట్ చేసేస్తారు. అది దేనివల్ల కట్ చేస్తారా అనేసి తెలీదన్నమాట. చాలా అయితే బీమా వల్లే కట్ అయిపోతాయి. అది నాకు నా అకౌంట్కి బీమా ఉందన్నమాట, అలా కట్ అయిపోతాయి. సరే అయితే అనేసి నేను ఇంకా వదిలేసాను అనమాట. ఇప్పుడు నేను ఈ హెల్ప్ ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు నా వీడియోస్ నెగిటివ్ కమెంట్స్ కూడా వస్తాయి. చాలా అయితే నెగిటివ్ కమెంట్సే నాకు వస్తాయి. అంటే ఒక 10%లో 8% నాకు మంచి కమెంట్స్ వస్తాయి, 2% నాకు నెగిటివ్ కమెంట్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ పరిస్థితుల్లోని, ఎందుకంటే మా మరిది గారు చనిపోయిన తర్వాత నాకు మా ఇంట్లోని చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. అందరు ఫ్యామిలీ మొత్తం చూడాలి కాబట్టి దానివల్ల మాకు చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. మీ ద్వారాగా ఏ హెల్ప్ అయినా కూడా తప్పకుండా మీరు హెల్ప్ చేయండి.
మీరు ఎందుకు ఇలాగ నసీమా వీడియో పెట్టింది అనేసి అనుకోకండి. నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళు చేస్తారు. నా పరిస్థితి మీరు అర్థం చేసుకుంటే తప్పకుండా హెల్ప్ చేయండి. నాకు నాకు మీతో పంచుకోవాలనేసి నేను అనుకున్నాను అనమాట. అయితే సరే ఈ వీడియో ఇక్కడి వరకే ఉంచుతాను. ఈ ఒక్క మాట మీతో చెప్పాలనేసి ఈ వీడియో చేశాను. మళ్ళీ నేను నా స్టోరీ కంటిన్యూ చేస్తాను. నా లైఫ్ జర్నీ నేను కంటిన్యూ చేస్తాను. అందరికీ నా తరపున జై శ్రీరామ్.